ఖమ్మం జిల్లాలో వానాకాలం సాగుకు సిద్ధమవుతున్నారు అన్నదాతలు. అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉంచారు అధికారులు. నకిలీ విత్తనాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు కలెక్టర్ అనుదీప్. అనుమతులు లేని నర్సరీలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులు ఆందోళన చెందకుండా మండల స్థాయి అధికారులను అలర్ట్ చేశామన్నారు. జిల్లాలో సాగుకు సంబంధించి విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచుతామంటున్న కలెక్టర్ అనుదీప్తో కధీర్ ఫేస్ టు ఫేస్. వర్షాలు కురుస్తున్నాయి. దాంతో రైతన్న హర్షం వ్యక్తం చేస్తున్నాడు. భూమి కూడా సాగుకు సిద్ధమవుతా ఉంది. ఒకవైపు రైతన్న ఎటువంటి పంటలు పండించాలి, రైతుల కోసం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు, విత్తనాలకు సంబంధించి, ఎరువులకు సంబంధించి ఏ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి, ఈ సంవత్సరం ఎంత సాగు కాబోతుంది అనే విషయాలు వారితో మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ సంవత్సరం ప్రత్యేకించి గతంలో యాసంగి నుంచి చూస్తే కొంత ఎరువుల కొరత కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దాన్ని సంబంధించి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మనకి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్యాక్స్లో కానివ్వండి, మన ప్రైవేట్ డీలర్స్లో కానివ్వండి, ఈ డే టు డే మానిటరింగ్ జరుగుతూ ఉంది. ఎంత మనకి ఫెర్టిలైజర్ అవైలబుల్ ఉందో, ఎంత ఫెర్టిలైజర్ రోజు సేల్ అవుతుంది, మనకి ఎంత అవసరం ఉంది అనేది కూడా అంచనాలు మనం అధికారులు సిద్ధం చేసిండ్రు. ఇది డైలీ మానిటరింగ్ కూడా చేస్తున్నాము. ఇన్స్పెక్షన్స్ కూడా షాపులలో ఎంత అవుతుంది అనేది కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మనకి 10,000 మనకి మెట్రిక్ టన్నుల యూరియా కానివ్వండి, మొత్తం అన్ని డిఏపి, ఎంఓపి అన్నీ కలిపి ఒక 33,000 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ పొజిషన్ చేసి ఉన్నాయి. సో ఇది జూన్, జూలై వరకు సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఆగస్టు, సెప్టెంబర్లో వచ్చేది కూడా ఇప్పుడు మనకి ప్రభుత్వం నుంచి మళ్ళీ పంపిస్తూ ఉన్నారు. సో జిల్లాలో ఎటువంటి ఎరువుల కొరత లేదు. ఈ డైలీ మానిటరింగ్ జరుగుతుంది. ఏదైనా పర్టికులర్ ఎక్కడైనా డెఫిషియన్సీ వస్తుంది, కొరత అవుతుందన్న ముందే మనం ఐడెంటిఫై చేసి మనము తెప్పించుకునేట్టుగా మన అధికారులు సిద్ధంగా ఉన్నారు. సో రైతులు ఎవరు కూడా హైరాణ పడాల్సిన అవసరం లేదు. అక్కడ నియరెస్ట్ వాళ్ళ ఏఈఓ కానివ్వండి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్తో వాళ్ళు మాట్లాడుకుంటే ఇమీడియట్గా వాళ్ళకి తగినటువంటి ఎంత సరిపడా ఎరువులు అరేంజ్ చేసే బాధ్యత ప్రభుత్వానికి. అన్ని విధాలుగా ఏర్పాట్లు కూడా చేసి ఉన్నాం. ట్రావెలింగ్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అంటున్నారు. పందిలపల్లి, గాంధీనగర్ దగ్గర ఆ స్టాక్ పాయింట్ పెట్టడంతో కొంత ఇబ్బంది అవుతుంది. దాన్ని అధిగమించడం కోసం మీ తరపు నుంచి తీసుకునే చర్యలు ఏంటి? అంటే ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు మనకి డైలీ సేల్ ఎంత అవుతుంది, ఏ ప్యాక్స్లో ఎంత పొజిషన్ చేసినామో, మనం ఏప్రిల్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇప్పటివరకు ఎంత సేల్ అయింది, రోజువారీ సేల్ కూడా వాళ్ళు ఆన్లైన్ పిఓఎస్ మెషిన్లో చేస్తారు. సో అది అవ్వగానే మనకి అంత డెబిట్ అవుతుంది. సో ఎంత రిక్వైర్మెంట్ ఉందనేది ఇక్కడ ఆన్లైన్ డైలీ రిపోర్టింగ్గా మానిటరింగ్ చేస్తున్నాం. సో మీరు చెప్పినట్టు అక్కడ కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఇమీడియట్గా అలర్ట్ చేసి కన్సర్న్ అధికారులు మాట్లాడి అది పొజిషన్ చేసే విధంగా చర్యలు చేపడతా ఉన్నారు. సో ఓవరాల్గా డిస్ట్రిక్ట్ పొజిషన్ అయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఇమీడియట్గా ఆ ఏఈఓ దృష్టికి తీసుకురావాల్సిందిగా నేను కోరుతున్నాను రైతులని. వారికి కావాల్సినటువంటి కంటే కూడా ఎక్స్ట్రా 10% బఫర్ కూడా ఎరువులు అక్కడ మనం పొజిషన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఖమ్మంలో గాంధీ చౌక్ ఏదైతే ఉందో ఎరువులకు సంబంధించిన హబ్గా ఉంది, వాళ్ళు స్టాక్ పాయింట్గా పెట్టుకోవడానికి, కొంత స్టోర్ పెట్టుకోవడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే కాజ్ ఆఫ్ రవాణా గురించి అని చెప్పేసి చాలామంది రైతులు ఉదయం 6 గంటల నుంచి బారులు తీరి అక్కడ కొంతమంది రైతులకు అందుబాటులో లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతున్న పరిస్థితి. ఆ పరిస్థితులను ఏం చేస్తున్నారు? అంటే మీరు చెప్పినటువంటి స్పెసిఫిక్ ఏదైతే గాంధీ చౌక్ ఉన్నదో అది మా దృష్టికి ఇవాళ చెప్పడం జరిగింది. సో ఇమీడియట్గా అక్కడ ఉన్న కన్సర్న్ ఏఈఓని మన మండల అగ్రికల్చర్ అధికారులను పంపించడం జరిగింది. సో వారి ఎంతమంది రైతులు ఉన్నారో వారితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి వారి రిక్వైర్మెంట్ ఎంత ఉందని చేసి అక్కడ షార్టేజ్ ఏదైతే ఉందో అది ఇమీడియట్గా రెక్టిఫై చేసే విధంగా చేస్తాం. ట్రాన్స్పోర్ట్ విషయం కూడా మీరు చెప్పింది మనకి రేక్ పాయింట్ ద్వారా వస్తాయి. సో ఇది బోత్ కొత్తగూడెం అండ్ ఖమ్మం జిల్లాకి మనకు చేస్తారు. సో అది ప్యాక్స్ ద్వారా కానివ్వండి, లేదా మన ప్రైవేట్ డీలర్స్ కానివ్వండి, హోల్సేలర్స్ కానివ్వండి, వివిధ రకాలుగా మనం ఏదైతే అందిస్తున్నామో సో వేరియస్ డీలర్స్ ఒక్కో